మనము ప్రతిరోజు నీళ్లు తాగుతాం, కానీ శరీరంలో మిగిలిన ఎక్స్ట్రా నీరు ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మన శరీరంలో ఒక ముఖ్యమైన అవయవం ఉంటుంది, మూత్రాశయం. ఇది ఒక గాలి బెలూన్ లా ఉండే సంచి. ఇది శరీరానికి అవసరం లేని ద్రవం అంటే మూత్రాన్ని నిల్వ ఉంచుతుంది. మూత్రం నేరుగా మూత్రాశయంలో తయారవదు. ముందుగా కిడ్నీలు పనిచేస్తాయి. కిడ్నీలు మన రక్తాన్ని శుభ్రపరుస్తాయి. రక్తంలో ఉన్న మలినాలు, అదనపు నీటిని వేరు చేసి వాటిని మూత్రంగా మారుస్తాయి. ఈ మూత్రం 2 సన్నని గొట్టాలైన యూరెటస్ ద్వారా మూత్రాశయానికి చేరుతుంది. మూత్రాశయం నెమ్మదిగా నిండుతుంటే అది విస్తరించడం మొదలు పెడుతుంది. అప్పుడు నరాల ద్వారా మెదడుకు సంకేతం పంపుతుంది, ఇప్పుడు మూత్రం చేయాల్సిన సమయం వచ్చింది అని. కానీ మూత్రాశయం ఒంటరిగా పనిచేయదు, అది మెదడుతో కలిసి పనిచేస్తుంది. మనం సరైన ప్రదేశంలో లేనప్పుడు మెదడు కొంతసేపు ఆపమని సంకేతం ఇస్తుంది. సరైన సమయం వచ్చినప్పుడు అనుమతిస్తుంది, అప్పుడు మూత్రం బయటకు వస్తుంది. ఒక ఆరోగ్యవంతమైన పెద్ద మనిషి మూత్రాశయం సుమారు 400 నుంచి 600 మిల్లీలీటర్ల వరకు మూత్రాన్ని నిల్వ ఉంచగలదు. అయితే తరచుగా మూత్రం ఆపడం మంచిది కాదు. అలా చేస్తే ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది. సాధారణంగా బ్యాక్టీరియా మూత్ర మార్గంలోకి వెళ్లడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. తక్కువ నీరు తాగితే మూత్రం గట్టిగా మారి రాళ్ళు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ప్రతిరోజు సరిపడా నీళ్లు తాగడం చాలా అవసరం. మూత్రాశయం నిశ్శబ్దంగా పనిచేసే కానీ చాలా ముఖ్యమైన అవయవం. అది ప్రతిరోజు మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుతుంది.